క్రీస్తునందు పిల్లరా ఈరోజు నీ మనవి దేవుడు ఆలకిస్తున్నాడా? నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? నువ్వు చాలాసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనకు జవాబు వస్తుందా? దేవుడి దగ్గర నుంచి ప్రత్యుత్తరం వస్తుందా? దేవుడు సహాయం చేస్తున్నాడా? ఆ మేలు పొందుకుంటున్నావా? ఆ మేలు అనుభవిస్తున్నావా? అంటే ఇంకా నీ జీవితంలో ఒకవేళ అవి అనుభవించకుండా కొంతకాలం నుంచి అలా ప్రార్థన చేస్తా పొందుకోకుండా అనుభవించకుండా వెనకబడిపోన్నావంటే నువ్వు సరైనటువంటి భక్తి చేయటం లేదేమో. ఇంకా నీ జీవితంలో ఒకవేళ పాపం ఏదో ఒక మూల దాగి ఉందేమో. ఆ పాపమే నీకు రావాల్సినటువంటి మేలుని ఆపుతుందేమో. ఆ పాపమే నీకు రావాల్సిన సహాయాన్ని ఆపుతుందేమో. ఆ పాపమే ఇదిగో నీకు అందాల్సినటువంటి ఆ దేవుని కార్యం అందకుండా ఆపుతుందేమో. నీ హృదయాన్ని సరి చేసుకోవడానికే దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందరి బట్టే కదా నువ్వు చాలా ఇబ్బంది పడుతుండేది, అందరి బట్టే కదా నువ్వు చాలా నలిగిపోతుండేది, అందరి బట్టే కదా నువ్వు చాలా అవమానంలో ఉండేది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, కొంతకాలం నీవు భక్తిహీనంగా జీవించావు, కొంతకాలం భక్తి లేకుండా నువ్వు జీవించావు, కొంతకాలం నటిస్తా నువ్వు జీవించావు, కొంతకాలం మోసం చేస్తా నువ్వు జీవించావు, దేవుడిని మోసం చేస్తూ జీవించావు, దైవ సేవకులు మోసం చేస్తూ జీవించావు, సంఘాన్ని మోసం చేస్తూ జీవించావు, సమాజాన్ని మోసం చేస్తూ జీవించావు, రహస్యమైన పాపాల్లో నువ్వు జీవిస్తూ వచ్చావు, నటిస్తా నువ్వు జీవిస్తూ వచ్చావు, వేషాలేస్తా నువ్వు జీవిస్తూ వచ్చావు, భక్తి లేకుండా జీవిస్తూ వచ్చావు. అందుకని నీ జీవితంలో ఒకవేళ ఈరోజు కష్టాల పాలై ఉన్నాయేమో, నీ జీవితంలో నష్టాల పాలై ఉన్నాయేమో, నీ జీవితంలో అవమానాల పాలై ఉన్నాయేమో. గమనించండి, భక్తిహీనంగా మనం జీవించకూడదు.